అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని ధర్మవరంలో హోంమంత్రి అనిత సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక శ్రీ దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమె ఇంటింటికి తిరుగుతూ కూటమి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ నేపథ్యంలో తమకు పెన్షన్లు అందడం లేదని కొంతమంది గ్రామస్తులు వాపోయారు. వెంటనే ఆయా లబ్ధిదారులకు పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే గ్రామానికి రోడ్లు, డ్రైనేజీలు నిర్మించే విధంగా కృషి చేస్తానని హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. ఇవన్నీ అడగాలి అనుకుంటే నాకు ఒక ధైర్యం ఉండాలి. ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి అన్నది చెప్పినట్టుగా చేసి చూపిస్తారు. ఎన్ని క్రైసిస్ ఉన్నా ఈరోజు అదేవిధంగా చాలా మంది ఉపాధి లేక ఇబ్బందులు పడే పరిస్థితి, అంటే చదువుకొని పిల్లలు ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. వాళ్ళు ఇబ్బందులు పడ్డమే కాకుండా లేనిపోయిన అలవాట్ల కన్నా అలవాటు అయిపోయి పిల్లలు చాలా వారి జీవితాలు నాశనం చేసుకునే పరిస్థితులు కనిపించినాయి. లాస్ట్ 5 సంవత్సరాల్లోనే కూడా గాంజా అన్నది విచ్చలవిడితనం అయిపోయింది. మీకు తెలుసా, కొండ మీద 10,000 ఎకరాలే ఇంతకు ముందు కల్టివేషన్ ఉండేది, పండించేవారు, గాంజాని పండించేవారు 10,000 ఎకరాలు. అలాంటిది మేము వచ్చిన తర్వాత, గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో ఈగల్ అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఈ రోజు 90 ఎకరాలు కూడా లేదు ఈరోజు సాగు. అంటే ఇప్పటి వరకు ఉన్నదంతా కూడా ట్రాన్స్పోర్ట్ అవుతుంటే చాలా వందల కేజీల్లో పట్టుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ రోజు ప్రెసిడెంట్ అమ్మ కోటేయండనో లేకపోతే ఎంపీటీసీ అమ్మ కోటేయండనో వచ్చి అడగాలి. ఇవన్నీ అడగాలి అనుకుంటే నాకు ఒక ధైర్యం ఉండాలి. ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే అక్కడ ఉన్నది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు